నీట్ ప్రవేశాల కౌన్సిలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. నేటి నుంచి జరగాల్సిన ఆల్ ఇండియా కోటా సీట్ల ప్రవేశాల కౌన్సిలింగ్ సాంకేతిక కారణాలతో రేపటి నుంచి జరుగుతుందని చెప్పారు. ఈ నెల 13 నుంచి రాష్ట్ర కోటా సీట్లకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా 325 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని తెలిపారు. మరోవైపు 102 జీవోపై వస్తున్న వదంతులకు వర్సిటీ రిజిస్ట్రార్ సాయి సుధీర్ వివరణ ఇచ్చారు. రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇది ఉంటాయండి. మనం స్టేట్ కౌన్సిలింగ్ 13th నుంచి స్టార్ట్ అవుతుంది. కమెన్స్ ఆఫ్ ది క్లాసెస్ ఆల్మోస్ట్ 8th సెప్టెంబర్ నుంచి మనము ఈ క్లాసెస్ స్టార్ట్ చేసాం అన్ని మెడికల్ కాలేజెస్ కూడా. సో ముందు మెడికల్, తర్వాత డెంటల్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 325 మెడికల్ సీట్స్ పెరిగాయి. తనకు ఇష్టం వచ్చినన్ని కాలేజీలు, తను కోరిన కాలేజీలు పెట్టుకునేదానికి అతనికి హక్కు ఉంది. ఖచ్చితంగా అన్ని కాలేజీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక రెండవ నిబంధన ఏమంటే, మొదటి రౌండ్ లో తనకు ఒక కాలేజ్ అలాట్ అయి ఉంటుంది. రెండవసారి మళ్ళీ తను సెకండ్ ఫేజ్ లో పోతున్నప్పుడు మళ్ళీ తిరిగి ఆ కాలేజీని ఆఫ్ చేసుకోకూడదు. అంటే ఒకసారి ఆఫ్ చేసుకున్న కాలేజీని మళ్ళీ ఫర్దర్ ఫేజెస్ లో తను ఆఫ్ చేసుకునే దానికి లేదు. అదొక నిబంధన. ఇది మాత్రమే ఉంది.